హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. 2024 కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వ ఇచ్చే పథకాల వివరాలు. 2023 డిసెంబర్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం పొందిన ప్రభుత్వ పథకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ఆర్ పింఛన్ పథకానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఏమనగా, ప్రస్తుతం 2750 రూపాయలుగా ఉన్న వైఎస్ఆర్ పింఛన్ కానుకను జనవరి 2024 1వ తేదీ నుంచి 3000 రూపాయలకు పెంచడం జరిగింది. దీనివల్ల వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, చర్మకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు ఇలా పింఛన్ పొందే వారందరికీ 3000 రూపాయల పింఛన్ పొందుతారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఏమనగా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా మెడిసిన్స్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన వ్యాధిగ్రస్తులకు మందులు నేరుగా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం. మందులు అయిపోతే వాటి కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఇండెంట్ తీసుకుని విలేజ్ క్లినిక్స్ నుంచి ఏఎన్ఎంల ద్వారా బాధితులకు మెడిసిన్స్ అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఏమనగా, 2024 జనవరి 10 నుంచి జనవరి 23 వరకు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఏమనగా, 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు 10 రోజుల పాటు వైఎస్ఆర్ చేయూత సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న అక్క చెల్లెమ్మల జీవనోపాధి కల్పనకు ఒక్కొక్కరికి 18,750 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు డిజిటల్ బోధన అందించడంలో ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. 2023 డిసెంబరు 21 నుంచి 31 వరకు ఉచిత ట్యాబ్ల పంపిణీ కొనసాగుతుంది. వీటితో పాటు 6వ తరగతి, ఆపై ప్రతి తరగతి గదిలో ఐఎఫ్పి ప్యానళ్ల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్పి ప్యానళ్లు అందుబాటులోకి వస్తాయి. 7 ఆసుపత్రుల్లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రానుంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక చికిత్స అందించేందుకు కొత్తగా కేన్సర్ విభాగాల ఏర్పాటు. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురంలో 64 పోస్టులతో ఆంకాలజీ, రేడియేషన్, సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగం ఏర్పాటు. కుల ఆదాయ ధృవపత్రాల జారీలో కీలక సంస్కరణలు. సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో కుటుంబ సభ్యులకు జారీ చేసిన కుల ధృవపత్రం ఆధారంగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో వేగంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. మిచాంగ్ తుఫాన్ బాధితులకు సాయం. ఈ శిబిరాలకు వచ్చిన వారికే కాకుండా ఇళ్లలో నీళ్లు నిలిచిన వారందరికీ కూడా ప్రత్యేక సహాయం అందించింది. ఒంటరి వ్యక్తి అయితే 1000 రూపాయలు మరియు కుటుంబానికి 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థాంక్యూ.